ఒక ఆలయంలో 16 ప్రదక్షిణాలు చేస్తే ఏదైనా ఒక కోరిక కోరుకుంటే నిమిషంలోనే జరుగుతుందంటే మీరు నమ్ముతారా? హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ వరల్డ్. నేను ఇప్పుడు మీకు ఒక పవర్ఫుల్ టెంపుల్ని చూపిస్తున్నా. ఈ మధ్యకాలంలో ఎక్కువ ప్రాముఖ్యత పొందిన ప్లేస్ అని చెప్పచ్చు. ఆ టెంపుల్ ఏంటంటే నిమిషాంబిక టెంపుల్. ఇక్కడికి ఎలా చేరుకోవాలి, ఈ ఆలయం టైమింగ్స్ ఏంటి, నిమిషాంబికాదేవి ఆలయం గురించి డీటెయిల్స్ నాకు తెలిసిన విషయాలు చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ టెంపుల్ వచ్చేసి బోడుప్పల్లో ఉంది. సికింద్రాబాద్ నుండి అయితే 13 కిలోమీటర్స్, ఉప్పల్ నుండి అయితే 7 కిలోమీటర్స్లో ఉంటుంది. సికింద్రాబాద్లో 18C 280 బస్సులు ఉంటాయి. అమీర్పేట్ నుండి అయితే 113Y 113F 113M ఇలా చాలా బస్సులు ఉంటాయి. మీరైతే బోడుప్పల్ కమాంగ్ దగ్గర దిగితే అక్కడ నుండి ఆటో అవైలబుల్లో ఉంటాయి. ఆటోకి కూడా ఛార్జ్ వచ్చేసి 15 రూపీసే. కోటి నుండి కూడా బస్సులు ఉంటాయి. ఆ కోటి నుండి బస్ నెంబర్ వచ్చేసి 115. ఇదైతే బోడుప్పల్ దగ్గరకు వెళ్తుంది. టెంపుల్కి దగ్గరగా ఒక అంబేద్కర్ బొమ్మ ఉంటుంది, అదేనండి సర్కిల్. అక్కడ నుండి రైట్ సైడ్ అయితే ఒక దారి ఉంటుంది. ఈ టెంపుల్కి అయితే నేను మా ఫ్రెండ్ వచ్చాము. ఈ టెంపుల్కి వెళ్ళే దారిలో మాకు ఒక ఆంటీ అయితే పరిచయం అయింది. ఆమె నిమిషాంబిక అమ్మవారి గురించి చెప్తే నేను నిజంగా అసలుకి నమ్మలేకపోయాను. అదే ఆ ఆంటీ లైఫ్లో జరిగిన విషయాలన్నీ చెప్పింది. ఇక్కడికి వచ్చాక ఆమె లైఫ్ అయితే మారిపోయిందని కూడా చెప్పింది. ఆమె అయితే 20 ఇయర్స్ నుండి ఈ టెంపుల్కి వస్తుందంట. తను కోరుకున్న కోరికలన్నీ తీర్చిందంట అమ్మవారు. ఇలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే మనకు ఒక బోర్డు అయితే కనిపిస్తుంది, నిమిషాంబిక టెంపుల్కి దారి అని. ఇలా లోపలికి వచ్చాక పెంటారెడ్డి కాలనీ నిమిషాంబిక దేవాలయం అని ఒక బోర్డు అయితే కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం కొబ్బరికాయ అవి కొనేసుకొని టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. చూడండి ఇక్కడ ఎంతోమంది జనం ఉన్నారో. మనమైతే టెంపుల్కి రీచ్ అయ్యాము. ఇక్కడ కాళ్ళు కడుక్కోవడానికి ప్లేస్ ఇదే. దీని పక్కనే కొబ్బరికాయ కొట్టి ప్లేస్ కూడా ఉంది. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసుకొని లోపలికి అయితే వెళ్ళాలి. జనం చూడండి ఎంతమంది ఉన్నారో. ఇక్కడ సండే అనలేదు, మండే అనలేదు, ఏ రోజైనా భక్తులు అయితే చాలా మంది ఉంటారు. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుండి ఆఫ్టర్నూన్ 12:30 వరకు అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. ఆఫ్టర్నూన్ 2 నుండి 5 వరకు ప్రదక్షిణాలు అయితే చేసుకోవచ్చు. మళ్ళీ 5:30 నుండి 8:30 వరకు అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. ఈ టెంపుల్కి ఒక స్పెషాలిటీ అయితే ఉందండి. ఏంటంటే వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, 16 ప్రదక్షిణాలు చేసి ఏదైనా ఒక కోరిక కోరుకుంటే నిమిషంలో లేదా 21 డేస్లో అయితే ఈ కోరిక నెరవేరుతుందని ఇక్కడ భక్తులు అయితే చెప్తున్నారు. ఇక మా ఫ్రెండ్ నేను కూడా ఒక 16 ప్రదక్షిణాలు అయితే చేశాము. అలాగే అర్చన కూడా చేయించుకున్నాము, అమ్మవారిని దర్శించుకున్నాం. అర్చన టికెట్ వచ్చేసి 20 రూపీస్. ఇక్కడైతే మీకు విషయం చెప్పాలండి. ఏంటంటే వెళ్ళేటప్పుడు ట్రెడిషనల్గా వెళ్ళాలి, అలాగే జుట్టు అయితే విరబోసుకోకూడదు, జడేసుకునే వెళ్ళాలి. మీరు కోరిక కోరుకునేటప్పుడు నిమిషంలోనే కోరుకోవాలి. అది కూడా అమ్మవారిని చూస్తూ కోరుకోవాలి, అది కూడా కళ్ళు తెరిచి కోరుకోవాలి. అయితే ఆ కోరిక తీరిన తర్వాత మళ్ళీ 108 ప్రదక్షిణలు అయితే చేయాలి. ఈ ఆలయంలో నిమిషాంబిక అమ్మవారితో పాటు చాలా ఉపాలయాలు ఉన్నాయి. స్టార్టింగ్లోనే వినాయకుడి స్వామి టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ దర్శనం చేసుకొని పక్కనే మనకి శ్రీరాముల వారి ఆలయం కనిపిస్తుంది. ఇక్కడ కూడా దర్శనం చేసుకుంటే పక్కనే సాయిబాబా దత్తాత్రేయ స్వామి ఆలయం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి శివుడు ఆలయం, ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాం. పక్కనే ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది. చూడండి దీని పక్కనే ఒక చెట్టు అయితే ఉందండి. ఇక్కడ వచ్చేసి నాగేంద్రుని విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి. ఇట్లా మనం నిమిషాంబిక అమ్మవారిని దర్శించుకున్న తర్వాత చాలా ఉపాలయాలు అయితే చూడొచ్చు. మీరు ఈ నిమిషాంబిక టెంపుల్కి వచ్చారా? వస్తే కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.